యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 2వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, రేపటిని గూర్చి చిందింపకుడి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చిందింపకుడి. ఆయన మిమ్మను గూర్చి చిందించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రార్థనాపూర్వకముగా ప్రతి సమస్యను, ప్రతి కార్యములను దేవునికి తెలియజేయుడి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయనందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చును. కావున ప్రతి విషయమును బట్టి ఆయన సన్నిధిలో వేచియుండుము, కన్నీటితో ప్రార్థించుము. దేవుడు ఖచ్చితంగా మీ మొరలను ఆలకించును. మనుషులకు అసాధ్యమైన కార్యము దేవునికి సాధ్యమే అన్న విషయాన్ని మరవకండి. ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రభువునందు ఏక మనసు గలవారయుండి ప్రార్థనలో మీ విశ్వాసమును కనబరుచుము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అనే విశ్వాసం మనలో ఉండాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మరియు దేవుడు మనకు చేసిన మేలులను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదములను బట్టి మనం కృతజ్ఞతా పూర్వకముగా ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని యొక్క సమాధానము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.